జాతీయ పరీక్షా సంస్థ ఎన్టీఏ నిర్వహించే పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజీని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఉడాయ్ మాజీ చైర్మన్ నందన్ నీలేకని నేతృత్వంలో ఉన్నత స్థాయి హై పవర్డ్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా వీడియో సందేశం ద్వారా ప్రకటించారు. ఈ హై పవర్ టాస్క్ ఫోర్స్ లో ఇస్రో మాజీ చైర్మన్ ఎస్ సోమనాథ్ తో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖ నిపుణులు సభ్యులుగా ఉంటారని ప్రధాని తెలిపారు. పరీక్షల నిర్వహణలో టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగించి పారదర్శకమైన లోపాలు లేని డిజిటల్ వ్యవస్థను తీర్చిదిద్దడానికి ఈ టాస్క్ ఫోర్స్ ఇచ్చే సలహాల ఆధారంగా ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించారు. फ्रेंड्स, विद्यार्थियों के भविष्य के लिए भारत सरकार लगातार अनेकविध कदम उठा रही है. जिन लोगों ने विद्यार्थियों के भविष्य के साथ खिलवाड़ किया वे जेलों में सड़ रहे हैं. हमने फास्ट ट्रैक कोर्ट बना चुके हैं. हम कल पार्लियामेंट के अंदर भी कठोर कानूनों के प्रावधान के साथ नया कानून बनाने की दिशा में भी आगे बढ़ रहे हैं. लेकिन हमें भविष्य के लिए सोचना है. हमारी परीक्षा पद्धति विश्वस्त हो, हमारी परीक्षा पद्धति ट्रांसपेरेंट हो, हमारी परीक्षा पद्धति में सबसे ज़्यादा अब टेक्नोलॉजी का उपयोग हो. इन सारी बातों को ध्यान में रखते हुए विश्व प्रसिद्ध टेक्नोलॉजी एक्सपर्ट श्रीमान नंदन नीलेकनी जी के नेतृत्व में एक हाई पावर टास्क फोर्स बनाने का निर्णय किया है, जो एग्जामिनेशन रिफॉर्म की तरफ फोकस करेगा और जल्द से जल्द आने वाली परीक्षाओं की विश्वसनीयता को सुनिश्चित करने का काम इसके रिपोर्ट के आधार पर कर दिया जाएगा. అయితే ప్రధాని మోదీ ప్రకటనపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఇది దెబ్బతిన్న తన ఇమేజ్ను కాపాడుకోవడానికి మోదీ చేస్తున్న ప్రయత్నం మాత్రమే. 2024 జూన్ నీట్ యూజీ లీకేజీల తర్వాత డాక్టర్ కె రాధాకృష్ణ నేతృత్వంలో వేసిన కమిటీ ఇచ్చిన 101 సిఫార్సులే ఇంకా అమలు కాలేదు. పైగా 2 ఏళ్లుగా ఎన్టీఏకు పూర్తిస్థాయి డైరెక్టర్ జనరల్ కూడా నియమించలేని ప్రభుత్వం ఇది అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ విమర్శించారు. మరోవైపు పేపర్ లీకేజీలను అరికట్టేందుకు విచారణను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం సోమవారం లోక్సభలో కీలక బిల్లును ప్రవేశపెట్టనుంది. ప్రతి రాష్ట్రంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు 2 నెలల విచారణ పూర్తి దోషులకు 10 కోట్ల వరకు జరిమానా విధించేలా ఈ బిల్లు రూపుదిద్దుకుంది. కానీ జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై పెల్లెట్ గన్లు, పోలీసులు చేసిన దాడిపై విపక్షాలు లోక్సభను వేడెక్కించేందుకు సిద్ధమయ్యాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినా ప్రధాని మోదీ క్షమాపణ చెప్పే వరకు పార్లమెంట్లో వెనక్కి తగ్గేదే లేదని విపక్షాలు పట్టుబడుతున్నాయి.